ఓం శాంతి 9/8/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 2/3/2011. మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్వమానం యొక్క సీట్ పై సెట్ అయి ఉండి ఒకరికొకరు ఉమంగ్ ఉత్సాహాలను ఇచ్చుకుంటూ సహయోగులుగా అయ్యి వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పుష్పాలను అర్పించి నంబర్ 1 బహుమతిని తీసుకోండి. ఈరోజు మీరందరూ మరియు నలువైపులా ఉన్న పిల్లలందరూ అమృత వేళ నుండి చాలా స్నేహము నిండిన తమ అభినందనలను ప్రేమతో సంతోషంతో ఇస్తూ ఉన్నారు. అలాగే తండ్రి కూడా తప్పి లభించిన గారాబు పిల్లలైన మీ అందరికీ జయంతి యొక్క అభినందనలను ఇచ్చేందుకు వచ్చారు. పిల్లలు ఒక్కొక్కరు తండ్రికి అతి ప్రియమైన వారు, మనస్సుకి ఇష్టమైన వారు కనుక బాప్దాద తమ బాహువుల మాలతో మీ అందరికీ అభినందనలను ఇస్తున్నారు. బాప్దాద చూస్తూ ఉన్నారు. మీరైతే ఎదురుగా అభినందనలు ఇస్తున్నారు మరియు తీసుకుంటూ కూడా ఉన్నారు మధుబన్లో ఉన్నవారు. కానీ నలువైపులా ఉన్న అనేక స్థానాలలోని పిల్లలు కూడా అభినందనలు ఇస్తున్నారు. తండ్రి కూడా దేశ విదేశాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలకు అతి స్నేహపూర్వకమైన అభినందనలు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ సంతోషకర ముఖముతో ప్రేమ సాగరంలో తేలియాడుతూ ఉండడాన్ని బాప్దాదా చూశారు. బాబా ఒంటరిగా రారు, పిల్లల తోడుగానే వస్తారు. ఇందుకు బాప్దాదాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే తండ్రి వచ్చేది యజ్ఞాన్ని రచించటానికి. మరి యజ్ఞంలో ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు ఉంటారు. అందుకే బాబా ఒంటరిగా రారు, పిల్లలతో పాటు వచ్చారు. ఈ జయంతి అన్ని జయంతుల కంటే అద్భుతమైనది. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల జన్మ ఒకేసారి జరిగే జయంతి ఇదొక్కటే కనుక ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. తండ్రి కూడా విశేషంగా ఆది రత్నాలైన పిల్లలకు విశేషమైన అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మరి మీరందరూ ఈరోజు అభినందనలు ఇచ్చేందుకు వచ్చారా, లేక తీసుకునేందుకు కూడా వచ్చారా? తండ్రి ఇదే చెప్తారు, తోడుగా ఉంటాము, తోడుగా ఎగురుతాము, తోడుగా వస్తాము మరియు బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేస్తాము, కలిసి ఉంటాము అన్న ప్రతిజ్ఞ ఉంది కదా. మీరు కూడా ఏమంటారు? తండ్రి ఎక్కడ ఉంటారో అక్కడ మేము కూడా తోడుగా కలిసి ఉంటాము అని అంటారు కదా. పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో చేసిన ప్రతిజ్ఞ ఇదే. శరీరము ద్వారా ఎక్కడ ఉన్నప్పటికీ హృదయంలో సదా బాబా తోడుగా ఉన్నారు. అందుకే బాబాను దిలారాముడు అని అంటారు. ఇక్కడ స్మృతి చిహ్నంగా దిల్వాలా మందిరం కూడా ఉంది. మరి అందరి హృదయాలలో తోడుగా దిలారాముడు ఉన్నారు కదా. బాబా సదా పిల్లలకి ఏమని చెప్తారు అంటే, ఎప్పుడు ఒంటరిగా అవ్వకండి, సదా కలిసి ఉంటాము, కలిసి ఉండాల్సిందే. ఒంటరిగా ఉంటే మాయ అవకాశం తీసుకుంటుంది. తోడుగా ఉంటే స్వయంగా లైట్ హౌస్ తండ్రి తోడుగా ఉన్నప్పుడు వారి ఎదురుగా మాయ దూరం నుండే పారిపోతుంది, సమీపానికి కూడా రాలేదు. అందువలన పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో సదా తోడుగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేశారు. మీ అందరి ప్రతిజ్ఞ ఇదే కదా. తోడుగా ఉన్నాము, తోడుగా ఉంటాము, కలిసి ఉండటం మంచిగా అనిపిస్తుంది కదా. భలే చేతులు ఎత్తండి. బాప్దాదా చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అమృత వేళలో మనస్సులోని మాటలను చాలా వినిపిస్తారు. మామూలుగా అయితే సమయం లభించదు, కానీ అమృత వేళలో ప్రతి ఒక్కరూ చాలా మధురాతి మధురంగా మనస్సులోని విషయాలను మాట్లాడతారు. తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరి మనస్సులోని విషయాలను విని వాటికి జవాబు కూడా ఇస్తారు. అందరికీ చాలా సంతోషం కలిగించే ఒక విషయం ఏమిటి అంటే, మేము హృదయపూర్వకంగా నా బాబా అని అన్న వెంటనే బాబా హాజరైపోతారు. హజూర్ ప్రభు హాజరవుతారు. ఇది కేవలం హృదయానికి సంబంధించిన విషయం. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా నా బాబా అన్న వెంటనే బాబా హాజరవుతారు. ఈరోజు నలువైపుల నుండి బాప్దాదా చెవులలో ఒక మధురమైన పాట మ్రోగుతూ ఉంది. అది ఏ పాట? నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా,
బాప్దాదా కూడా పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉండినారు. ఇప్పుడు కూడా ఇమిడిపోయి ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా మీ స్నేహం యొక్క దివ్య కర్తవ్యాన్ని చూసి ఏమంటున్నారు అంటే, మీ భక్తులు కూడా తక్కువ బుద్ధి కలిగిన వారేమీ కాదు. వారు కూడా శివలింగాన్ని, మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు. ద్వాపరయుగంలో వచ్చారు. మొట్టమొదటి జన్మ ఎలాగూ సతువు ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే పరంధామం నుండి ఆత్మ వస్తుంది కనుక ఈరోజు భక్తుల వైపుకు కూడా దృష్టి వెళ్తుంది. చాలా యుక్తియుక్తంగా కాపీ చేస్తారు. ఎందుకంటే వారు ప్రారంభంలోని మీ విశేషమైన భక్తులు. మీ ప్రాక్టికల్ కర్మ ఏ విధంగా ఉందో అదే విధంగా వారు కూడా స్మృతి చిహ్నాన్ని, శివలింగాన్ని చాలా బాగా తయారు చేశారు. కానీ మీది ప్రాక్టికల్, వారిది జ్ఞాపకార్థం స్మృతి చిహ్నం. ఎలాగైతే మీరు వ్రతం తీసుకున్నారు కదా, ఏ వ్రతాన్ని తీసుకున్నారు? పవిత్రత యొక్క వ్రతం. కనుక వారు కూడా వ్రతాన్ని తీసుకుంటారు, వ్రతాన్ని కాపీ చేస్తారు. కానీ మీరు ఒక్క జన్మ వ్రతాన్ని తీసుకోవడం ద్వారా అనేక జన్మలు ఆ వ్రతం నడుస్తుంది. వారు ఒకరోజు కోసం పవిత్రంగా కూడా ఉంటారు మరియు ఆహార పానీయాల శుద్ధతను కూడా ఉంచుకుంటారు. మీది 24 అంటే 21 జన్మల వ్రతం. వారిది అల్పకాలం కోసం వ్రతం. అదేవిధంగా జాగరణ. మీరు వెలుగులోకి వచ్చారు కనుక పూర్తి విశ్వంలోని అంధకారాన్ని తొలగించారు. ఇక అర్ధకల్పం అంధకారం రాజాలదు. మనస్సులోని అంధకారాన్ని తొలగించారు మరియు బయట ప్రకృతి యొక్క దుఃఖపు అంధకారాన్ని తొలగించారు. వారు ఇది కూడా కాపీ చేస్తారు. భక్తులు జాగరణ చేస్తారు. మరొక విషయం ఏమిటి అంటే మీరు తండ్రిపై బలిహారయ్యారు, సమర్పణమయ్యారు, బలి అయ్యారు. మీరు పూర్తిగా సమర్పణమయ్యారు కనుక వారు కూడా దీనిని కాపీ చేశారు. కానీ వారు స్వయం బలి అవ్వరు, తమను తాము బలి ఇవ్వరు. దేనిని బలి ఇస్తారు తెలుసు కదా, మేకను బలి ఇస్తారు. మేకనే ఎందుకు వెతికారు బలి ఇవ్వటానికి? మరొక దానిని ఎందుకు వెతకలేదు? అందరూ నవ్వుతున్నారు తెలుసు కదా. బాబా పిల్లలకు పదే పదే నేను అన్న దానిని వదిలి నిమిత్త భావమును ధారణ చెయ్యండి అని ఏదైతే సూచన ఇస్తారో అందుకు వారు కూడా మేకను వెతికి పట్టుకున్నారు. మనలో ఉండే నేను మైపన్, నేను 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 అనేది వదిలేయండి అని బాబా అంటే మే అంటూ ఉంది మేక, నేను నేను అని. దానిని వెతికి పట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా మేమే అంటుంది కదా. కనుక భక్తుల బుద్ధి కూడా అద్భుతం. మీ భక్తులు కదా, తండ్రి మరియు మీ భక్తులు కనుక మీ భక్తులకు కూడా ఎవరైతే సత్యమైన హృదయంతో భక్తి చేస్తారో వారికి ఎంతో కొంత భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేస్తారు. వారు కూడా సదా సత్యంగా మరియు సాత్వికంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దుఃఖంలో దుఃఖితులుగా అవ్వరు. ఎందుకంటే సత్యమైన హృదయంతో భక్తి చేస్తారు. తండ్రి కూడా ఈ రోజుల్లో పిల్లలైన మీకు ఏమని సూచన ఇస్తున్నారు అంటే, నేను అనే దేహ అభిమానాన్ని తీసుకురాకండి. నేను ఏది చేస్తాను, ఏది చెబుతానో అదే జరగాలి, నేనే కరెక్ట్గా చెప్తాను అదే జరగాలి. నేను నేను అనేది ఒకటేమో సాధారణమైనది, నేను శరీరధారిని, నేను దేహధారిని. రెండవ నేను అనేది సూక్ష్మమైనది. అందులో తండ్రి ఇచ్చిన వాటిని కూడా నేను చేశాను, నా విశేషత, నేను మాట్లాడాను, నేను చేస్తాను. తండ్రి ఇచ్చిన విశేషతలలో కూడా నేను అనేది వచ్చేస్తుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, విశేషతలను తెలుసుకోవడం, ఇందులో కూడా సూక్ష్మమైన నేను అన్న భావన వచ్చేస్తుంది. అందుకే బాబా నేను మరియు నాది గురించి సూచన ఇస్తూ ఉంటారు. సదా నా బాబా, సదా వారి వైపుకే మనస్సు యొక్క ఆకర్షణ ఉండాలి. హద్దు యొక్క నేను, నా పేరు, నా ప్రతిష్ట దీనిని సమాప్తం చేసి నేను బాబా వాడిని, బాబా నావారు అని అనుకుంటే ఎంత సంతోషం అవుతుంది. భగవంతుడు నా వారిగా అయిపోయారు, ఇంకేం కావాలి? కనుక ఒకటేమో సాధారణమైన నాది, మరొకటి సూక్ష్మమైన నాది. ఈ సూక్ష్మమైన నాది అనేది మురికిగా చేసేస్తుంది. నా బాబా అనేది మాలామాల్గా సంపన్నంగా చేసేస్తుంది.
ఈరోజు జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు, మీ బర్త్డేని కూడా జరుపుకునేందుకు వచ్చారు కదా. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చెయ్యరు. అందువలన ఈరోజు పిల్లల జన్మదినోత్సవానికి అభినందనలు ఇచ్చేందుకు బాబా వచ్చారు. వాహ్ నా పిల్లలు వాహ్. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? తయారుగా ఉన్నారా? చెప్పమంటారా? మరి చేయాల్సి ఉంటుంది. చేతులు ఎత్తండి. చేస్తారా? డబల్ విదేశీయులు చేస్తారా? టీచర్లు చేస్తారా? ఎలాగైతే స్మృతి చిహ్నంలో శివ పరమాత్ముని స్మృతి చిహ్నం పైన అంటే శివలింగం పైన జిల్లేడు పుష్పాలను అర్పిస్తారు. గులాబీ కాదు, జిల్లేడు పుష్పాలు. ఇక వేరే పుష్పాలను కూడా అర్పించరు. జిల్లేడు పుష్పాలను ఇష్టంగా అర్పిస్తారు. కనుక ఈరోజు బాప్దాదా ఏ విషయాన్ని అర్పించాలో ఆ హోంవర్క్ను ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తయారుగా ఉన్నారు కదా. పిల్లలందరూ హాజీ అలాగే బాబా అని అనడం బాబాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈనాటి బర్త్డే సందర్భంగా తండ్రికి గల సంకల్పం ఏమిటి అంటే అందరూ ఒకరికొకరు ఉమంగుత్సాహాలను ఇచ్చుకుంటూ ఒకరికొకరు సహయోగులకు అవుతూ వ్యర్థ సంకల్పాలు అనే జిల్లేడు పుష్పాలను అర్పించండి. వ్యర్థ సంకల్పాలు చేయరాదు, వినరాదు. సాంగత్యంలోకి వచ్చి వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగును అంటించుకోరాదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఎక్కడ ఉంటాయో అక్కడ స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానం యొక్క మధురమైన మాటలు, దేనినైతే మురళి అని అంటామో అశుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. మురళి వింటారు కూడా, చదువుతారు కూడా, అదైతే తప్పనిసరి, ఇది బ్రాహ్మణుల నియమం. కానీ అది వినడం వరకు మాత్రమే ఉండిపోతుంది. మనస్సులో మననం జరగడం లేదు. ఆలోచిస్తారు, ఈరోజు మురళి చాలా బాగుంది అని అంటారు. మురళిలో ఏముందో ఆలోచిస్తూ ఉన్నాను, వరదానం కూడా చాలా బాగుంది, గుర్తు అంటే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను అని అంటారు. వ్యర్థ సంకల్పాలు మనస్సు బుద్ధిని తమ వైపుకు ఆకర్షిస్తాయి. బాబా ముందుకు వెళ్ళి ఏమంటారో మీకు తెలుసా? బాబా ఆసక్తికర సమాచారం అయితే వినాలి కదా అని అంటారు. నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి, కానీ వ్యర్థ విషయాలు పదవిని ప్రాప్తి చేసుకోవటంలో నష్టం కలిగిస్తాయి. మరి మీరందరూ వ్యర్థ సంకల్పాల విషయంలో బాబాకు ప్రతిజ్ఞ చేస్తారా? మేమైతే కోరుకోము, కానీ అవి వచ్చేస్తాయి అని మీరు అంటారు. కోరుకోకపోయినా అనుకోకపోయినా వచ్చేస్తూ ఉన్నాయి అని అంటారు. బాబాకు దృఢ సంకల్పము ద్వారా ఇచ్చినట్లయితే అసలు మొదట ఇవ్వడం వస్తుందా? బాబాకి ఇచ్చేశారు. ఇచ్చేసిన వస్తువు ఒకవేళ మీ వద్దకు వాపస్ వచ్చినా కూడా ఇచ్చేసిన వస్తువుని మీరు ఉంచుకుంటారా లేక తిరిగి ఇచ్చేస్తారా? ఒకవేళ ఇచ్చేసిన వస్తువు మీరు మీ వద్ద ఉంచుకున్నట్లయితే మీ టైటిల్ ఏముంటుంది? కనుక ఒక్కసారి బాబాకు ఇష్టంతో దృఢతతో ఇచ్చేయండి. తర్వాత ఇచ్చేసిన వస్తువు మాటి మాటికి మా వద్దకు వాపస్ రాలేదు కదా అని చెక్ చేసుకోవాలి. మీరు ఇచ్చేశారు అంటే ఇతరుల వస్తువు అది. ఇతరుల వస్తువును తమదిగా చేసుకోవడం దీనిని మంచి విషయంగా భావించరు. కనుక ప్రతిరోజు రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు, విశ్రాంతి తర్వాత తీసుకోవచ్చు, కానీ మొదట చెక్ చేసుకోండి. ఈరోజు రోజంతటిలో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రావడం లేదు కదా? రాలేదా? వ్యర్థ సంకల్పాలు చేయలేదు కదా? ఇచ్చేసిన వస్తువును బాబాకి ఇచ్చేస్తారు. వ్యర్థ సంకల్పాలు వాపస్ అయితే తీసుకోలేదు కదా? మరి ఈరోజు జన్మదిన బహుమతినిచ్చే ధైర్యం ఉంది కదా? ధైర్యం ఉందా? చేతులు ఎత్తండి. ధైర్యం ఉందా? ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాప్దాదా కూడా మీకు బహుమతి ఇస్తారు. హృదయపూర్వకంగా నా బాబా దయాళు బాబా, కృపాళు బాబా, మీరు ఈ వస్తువు తీసేసుకోండి అని హృదయపూర్వకంగా చెప్పండి. ఒకవేళ హృదయపూర్వకంగా చెప్తే బాబా ఎక్స్ట్రా బహుమతి ఇస్తారు. ఎందుకంటే ధైర్యం మీది, ఎక్స్ట్రా సహయోగం బాబాది. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ తండ్రి సహాయం తప్పకుండా ఉంటుంది. దీనినైతే మీరు కూడా అనుభవం చేశారు కదా. ఎందుకంటే బాప్దాదా చాలా సమయం నుండి సూచన ఇస్తూ ఉన్నారు. తీవ్ర పురుషార్థానికి మార్గము 3 బిందువులను ఉంచటం. నేను బిందువును, బిందువైన బాబాను స్మృతి చెయ్యాలి. గడిచిపోయిన దానికి బిందువు పెట్టాలి.
ఫుల్ స్టాప్ అంటే బిందువు. దీనినే బాప్దాదా మననం చెయ్యమని చెప్తారు. బిందువుగా అవ్వాలి, బిందువును చూడాలి, బిందువు పెట్టాలి. అందుకే బిందువుకు చాలా మహత్వం ఉంది. ఈ రోజుల్లో కూడా బిందువుకు మహత్వం ఉంది. చూడండి, ధనం లెక్క పెడతారు కదా. ఈ రోజుల్లో అందరికీ అన్నింటికంటే ఎక్కువ ప్రేమ దేనిపై ఉంది? ధనముపై ఉంది. మరి ధనం ఎలా పెరుగుతుంది? బిందువు పెడుతూ వెళ్ళండి. 1, 0. తర్వాత బిందువు పెడితే 100 అవుతుంది. రెండవ బిందువు పెడితే ఇంకొక బిందువు 1000 అవుతుంది. ఇలా బిందువులకు ఎంత మహత్వం ఉంది. కానీ అసలైన బిందువు గురించి, ఆత్మజ్యోతి గురించి, బిందువు గురించి మర్చిపోయారు. మరి ఈరోజు తండ్రికి జన్మదిన కానుకని ఇచ్చారా? హృదయపూర్వకంగా ఇచ్చారా? ఇక్కడ బిందువు అంటే ఇంకొక విషయం, ఫుల్ స్టాప్ పెట్టడం. ఆ బిందువు ఇచ్చేస్తారా? ఎందుకు, ఏమిటి అని అయితే అనరు కదా. ప్రశ్నలు రావు కదా. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనరు కదా. ఈ భాష చెడ్డది. ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి, ఎందుకు, ఏమిటి, ఇలా కేకే అనకండి. బహుమతి ఇస్తాము అని సంతోషంతో చేతులెత్తారా? సంఘటనలో విధి లేక ఎత్తారా? ఎందుకంటే విధి లేక బలవంతంగా చేసేవారు సదా చేయలేరు, అప్పుడప్పుడు చేస్తారు. మనస్ఫూర్తిగా చేసేవారైతే చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే అని అంటారు. బహుమతి ఇచ్చేసాము, ఇవ్వాల్సిందే అని ఖుషీగా సంకల్పం చేసినట్లయితే సర్వశక్తివంతుడైన తండ్రికి మాస్టర్, సర్వశక్తివాన్ పిల్లలైన మీరు చెయ్యలేని విషయమేముంది? మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీటుపై సదా సెట్ అయి ఉండండి, మర్చిపోకండి. ఇది మీ స్వమానం కదా. స్వమానాన్ని వదిలిపెట్టడం జరగదు. స్వమానం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. చిన్న విషయాలలో మీ స్వమానాన్ని, పరమాత్మ ద్వారా లభించిన స్వమానాన్ని వదిలేయకండి. మనుషుల ద్వారా లభించిన స్వమానంపై కూడా ఎంత నశ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ అనేది పరమాత్మ ద్వారా లభించిన స్వమానం. ఏది కావాలి అంటే అది చేయగలరు. ధైర్యం ఉంది కదా. తల ఊపండి, చేతులు కాదు, తల ఊపండి. ధైర్యం ఉందా? టీచర్లు మీరు చేయించాల్సి వస్తుంది, గమనం చేయాల్సి వస్తుంది. మీరు చెయ్యాలి, గమనం ఉంచాలి కదా. మరి అటెన్షన్ ఇప్పించి చేయించాలి, మీరు నిమిత్తులు కదా. తర్వాత ఏ క్లాసు, ఎవరి క్లాసు నంబర్ తీసుకుంటుందో చూస్తాం. తర్వాత మంచి బహుమతి ఇస్తాం. ఏ బహుమతి ఇస్తాము అనేది చెప్పం, మంచి బహుమతి ఇస్తాం. పూర్తి క్లాస్ అంతా ప్రయత్నించాలి. ఒక్కరే చేస్తే సరిపోదు, మెజారిటీ చెయ్యాలి. ఈరోజు బాప్దాదాకు పిల్లలు ఒక్కొక్కరి పట్ల అందరూ నంబర్ 1లోకి రావాలి అని ప్రేమ కలుగుతోంది. రెండవ నంబర్లో రాకూడదు. మొదటి రాజసింహాసనం అయితే కూర్చోరు, సింహాసనంపై ఇద్దరే కూర్చుంటారు. కానీ మొదటి రాజధానిలో, మొదటి రాజవంశం యొక్క సంబంధంలోకి రావాలి. మొదటి 2 నంబర్లు ఫిక్స్ అయిపోయాయి, మమ్మ, బాబా, లక్ష్మీనారాయణవి. కానీ రాజ్యం చెయ్యాలి అన్నా, రాజ్య అధికారులు అవ్వాలి అన్నా మొదటి రాజ్యంలోకి రావాలి. బాప్దాదాకు పిల్లలపై కల ప్రేమ ఏమిటి అంటే, పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక విశేషతలో నంబర్ 1లో రావాలి. నంబర్ వార్ కాదు, నంబర్ 1. ఉత్సాహం ఉందా? నంబర్ 1లో రావాలా, లేక ఏది లభించితే అదే మంచిది అని భావిస్తూ ఉన్నారా? ఏదైనా మంచిదే అని అనకండి. పిల్లలు ఒక్కొక్కరు ఏదో ఒక అద్భుతంలో నంబర్ 1గా రావాలి అని బాబా ఆశిస్తూ ఉన్నారు. 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఏదో ఒక సబ్జెక్టులో నంబర్ 1గా రావాలి అని బాబా కోరుకుంటూ ఉన్నారు. అవ్వాల్సిందే అన్న దానిని అండర్లైన్ చేసుకోండి. మీకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వటం లేదు. ఏదో ఒక సబ్జెక్టులో నంబర్ 1గా రావాలి. ఇదైతే సహజం కదా. ఇకపోతే ఈరోజు అమృతవేళ నుండి పిల్లలు ఒక్కొక్కరు ఎవరైతే కలుసుకున్నారో వారు చాలా సంతోషంతో నవ్వుతూ, సంతోషభరిత ముఖముతో కనిపించారు. బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరికి సదా ఎగిరే కళను వరదానంగా ఇచ్చారు. నడిచే కళ కాదు, ఎగిరే కళ. కనుక ఈరోజు బాప్దాదా ఇచ్చిన ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. బాప్దాదా తమ మరియు పిల్లలైన మీ జయంతి సందర్భంగా ఏ వరదానం ఇచ్చారు? ఉడ్తీ కళ, ఎగిరే కళ అంటే తీవ్ర పురుషార్థులుగా కండి.
మీరు కూడా రోజంతా శివరాత్రి ఉత్సవాన్ని మనసులో జరుపుకున్నారు కదా. అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు. చాలా మంచి రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ బాగున్నారు కదా. బాబా అయితే అంతా మంచిదే చూస్తారు. అచ్చా, నలువైపులా సన్ముఖంలో కూర్చొని ఉన్న, తమ తమ స్థానాలలో కూర్చొని జరుపుకుంటున్న అందరినీ చూసి బాప్దాదా కూడా హర్షిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా తండ్రి మిలనాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు నుండి సదా సంతోషంగా ఉండాలి అనే సంకల్పాన్ని ఉంచుకోండి. అప్పుడప్పుడు కాదు, సదా సంతోషం. ఎవరైనా మీ ముఖం చూస్తే మీరు చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి. మీ భాగ్యము, నడవడిక మరియు మీ ముఖము ద్వారా కనిపించాలి. కేవలం మనసులో చాలా ఉంది అని అనుకుంటే సరిపోదు. మీ భాగ్యశాలి ముఖం, సంతోషకర ముఖం ఇతరులకు పరిచయాన్ని ఇప్పిస్తుంది. ఏదో ఉంది అని మీ ముఖమే చెప్తుంది. మీ ముఖమే సేవ చేయాలి, తండ్రి వద్దకు తీసుకురావాలి. సంతోషంగా ఉండడం కూడా సేవకు సాధనమే. నలువైపులా ఉన్న పిల్లలకు జన్మదినం యొక్క 16 రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్చా, వరదానం. సంశయం యొక్క సంకల్పాలను సమాప్తం చేసి మాయా జీతులుగా అయ్యే విజయీ రత్నభవ. ఎప్పుడు కూడా ముందు నుండే మేము ఫెయిల్ అవుతామేమో తెలియదు అనే సంశయం యొక్క సంకల్పాలు ఉత్పన్నమవ్వరాదు. సంశయ బుద్ధిగా అవ్వడం వలన ఓటమి కలుగుతుంది. కనుక మేము విజయాన్ని ప్రాప్తి చేసుకునే చూపిస్తాము అనే సంకల్పాన్ని సదా చేయాలి. విజయం మా జన్మసిద్ధ అధికారము అనే అధికారంతో కర్మ చేసినట్లయితే విజయము అనగా సఫలత యొక్క అధికారం తప్పకుండా ప్రాప్తిస్తుంది. దీని ద్వారానే విజయీ రత్నాలుగా అయిపోతారు. అందువలన నాలెడ్జ్ఫుల్గా ఉన్న వారి నోటి నుండి ఏమో తెలియదు అనే మాట ఎప్పుడు కూడా రాకూడదు. స్లోగన్. దయాభావన సహజంగానే నిమిత్త భావమును ఇమరు చేస్తుంది, ప్రత్యక్షంగా తీసుకొస్తుంది. అవ్యక్త సూచన. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అత్తిపత్తి యొక్క మొక్క, టచ్ మీ నాట్ అంటారు కదా, ఆ మొక్క కొద్దిగా చెయ్యి తగులుతూనే శక్తిహీనంగా అయిపోతుంది, ముడుచుకుపోతుంది. అందులో సమయమేమీ పట్టదు. అదేవిధంగా మీరు ఒక్క సెకండ్లో శుద్ధ సంకల్పం యొక్క శక్తి ద్వారా మాయను అత్తిపత్తి మొక్కలాగా మూర్ఛితంగా చేయండి. మీ నిజ స్వరూపం వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉన్నట్టయితే అపవిత్రత లేక విస్మృతి, మర్చిపోయే యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. ఓం శాంతి.